చాలా చోట్ల గురు పౌర్ణమి ఉత్సవాలంటే అంతటా కూడా ఒక్కరోజు సంబరం. కానీ ఈ మార్కాపురంలో నెహ్రూ బజార్లో ఉన్నటువంటి బాబా మందిరంలో నెల రోజుల నుంచి ఉత్సవం చేయడం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని మీకు చెప్తాను. హరిహర్ రావు గారు పాంప్లెంట్ సోషల్ మీడియాలో ఇవాళ రేపట్లో వాట్సాప్లో పెడితే ఒకరికి 10 మంది షేర్ చేస్తారు. చాలామంది బాబా తత్వంలో నాకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే నేను సాయి టీవీ కానీ మా వరాల సాయి మందిరం కానీ దాటి నేను ఎక్కడికి రాను, ఎక్కడా సత్సంగాలు కూడా చేయను. అటువంటిది మీరు మార్కాపురం ఎందుకు వెళ్తున్నారు అని అడిగారు. మీరు ఆ కరపత్రాన్ని గనక సంపూర్ణంగా పరిశీలిస్తే నేను ఎందుకు వెళ్తున్నాను అనేటువంటిది అర్థమవుతుందని చెప్పాను. ఎందుకనంటే అసలు నెల రోజులు గురు పౌర్ణమి ఉత్సవం చేయడం నేను ఎప్పుడు దాదాపు 10 సంవత్సరాలు చెప్తూ ఉంటాను. బాబాకు సంబంధించినటువంటి ఉత్సవం అంటే ఒక్కరోజు ఆడంబరం కాదు. బాబా మన జీవితంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా మనకు పర్వదినం కావాలి, ప్రతిరోజు కూడా మనము సత్సంగం అనేటువంటి పరమాత్మాన్ని భోజనం చేయాలి. ఇది బాబా మార్గంలో మనము నేర్చుకోవాల్సినటువంటిది. నేను చెప్పాను, నేనేదైతే ఆకాంక్షిస్తున్నానో, మనం మామూలుగా లైక్ మైండెడ్ పీపుల్ తోటి మన స్నేహాలను బంధుత్వాలను వీటిని కొనసాగిస్తాం. బాబా మార్గంలో కూడా మనం ఏ ఆకాంక్షలైతే మనం కలిగి ఉంటామో ఎదుటివారు కూడా అదే ఆకాంక్షలు కలిగి ఉంటే వారితో కలిసి ప్రయాణించమని చెప్పి బాబా చెప్తారు. అందుకనే ఈ మార్కాపురంలో నెహ్రూ బజార్లో ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయి బాబా మందిరం చేస్తున్నటువంటి గురు పౌర్ణమి సందర్భంగా వారు ఎంచుకున్నటువంటి ఆ విధానానికి నేను ముగ్ధున్నయ్యాను. అందుకోసమే ఈరోజు ఈ సత్సంగానికి ఇక్కడ రావడం జరిగింది. ఎందుకనంటే నా దృష్టిలో సత్సంగం అంటే ఒక 7 రోజులు లేకపోతే ఒక సప్తాహము మనం పారాయణ చేయడం ఇది కాదు. నా దృష్టిలో సత్సంగం అంటే అది నిరంతరము జరగాలి. నిరంతరము జరగడానికి మరి ఎట్లా? మన మార్కాపురంలో కూడా ప్రతిరోజు సత్సంగం జరగదు. ఎక్కడా కూడా మనము 365 రోజులు సత్సంగాలు జరిగితే సత్సంగాలకు వెళ్ళేటువంటి అవకాశం మనకు లేదు. మరి ఎలా నిత్యం సత్సంగం జరగాలి? ఎలా జరుగుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? సత్సంగం నీ హృదయంలోనే జరగాలి. అందుకు కావలసినటువంటి సరంజామా బాబా శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి గ్రంథం ద్వారా మనకిచ్చారు. నేను చాలా సందర్భాల్లో చెప్తాను, అమ్మ మీకు సాయిబాబా అంటే ఇష్టం కదా, సాయిబాబా ఎక్కడ మీకు లభిస్తారు? ఎవరైనా సమాధానం చెప్తారా? ఎక్కడ దొరుకుతాడు మీకు సాయిబాబా? గుడికి వస్తేనా? ఇంట్లో పటంలోనా? మనస్సులోకి ఎట్లా వస్తాడు? ప్రశ్న. మనసులోకి ఎలా వస్తాడంటే నిత్య సత్సంగము, నిత్యము శ్రీ సాయి సచ్చరిత ఆశ్రయం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. లేకపోతే బాబా మీకు ఎక్కడ దొరకడమ్మా. బాబా కేవలం సచ్చరితలోనే దొరుకుతాడు మనకు. సచ్చరిత మీరు ఒక కథ చదువుతున్నప్పుడు మీ కళ్ళ ముందు బాబా ప్రత్యక్షం అవుతాడా? అవ్వడా? గోధుమ లీల చదువుతారు ఫస్ట్ అధ్యాయంలో. చదివినప్పుడు నీ మనస్సు ఎక్కడికి వెళ్తుంది? అది చదువుతున్నప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి 1910లో ఉన్నటువంటి ద్వారకామాయికి వెళ్తుంది. ద్వారకామాయికి వెళ్ళి అక్కడ బాబా గోధుమలు విసురుతున్నట్టు, ఆ గోధుమలు విసురుతున్నటువంటి సందర్భంలో బాబాను ఆ గోధుమలు విసిరేటువంటి ప్రాంతం నుంచి లేపి నలుగురు మహిళలు విసురుతున్నట్టు ఈ దృశ్యమంతా మన కళ్ళ ముందు కదలాడదా? సచ్చరిత లేకుంటే బాబా కళ్ళ ముందు కదలాడతాడా? బాబా ఎక్కడ లభ్యమవుతాడంటే ఒక్క శ్రీ సాయి సచ్చరితలోనే లభ్యమవుతాడు. అమ్మ చాలా కాలంగా చాలామంది పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే రామకథ ఎక్కడ జరిగితే అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడట. కానీ బాబా విషయంలో ఇందుకు డిఫరెంట్. సాయి యొక్క కథా సత్సంగం ఎక్కడ జరిగితే ఆయన వచ్చి కూర్చుంటాడట. హేమట్ పంత్ రాస్తారు, ఆయన కథను ఆయన ముందు మనం చదవడం అనేటువంటిది అత్యంత ప్రీతికరమైనటువంటిదట ఆయనకు. అంతేకాదు సద్గురువు ఆశ్రితుల యొక్క మనస్సు ఆలోచనలు ఎట్లా ఉంటుందనేటువంటిది రామకథ చెప్తుందమ్మా. ఏకనాథ్ మహారాజు ప్రతిరోజు కూడా ఏకనాథ భాగవతాన్ని రామాయణాన్ని నిత్యము పారాయణ చేసేటువంటి వారు.
వారు గోదావరి నదీ తీరంలో పారాయణ చేసినటువంటి సందర్భంలో రోజు కూడా ఒక వ్యక్తి వచ్చి కూర్చుంటున్నాడు. ఒకరోజు కథ చెప్తూ లంకలో అశోకవనంలో ఉన్నటువంటి పూల గురించి వర్ణిస్తూ ఉంటాడు. వర్ణిస్తూ ఉంటే ఏం చెప్తాడంటే, అశోకవనంలో పూలన్నీ కూడా శ్వేతవర్ణంలో తెల్లగా ఉన్నాయని అంటాడు. వెంటనే ఆ పెద్ద మనిషి లేచి నిల్చొని, అక్కడ పూలు శ్వేతవర్ణంలో లేవు, ఎరుపు వర్ణంలో ఉన్నాయి అంటాడు. ఏకనాథునికి అర్థమవుతుంది, వచ్చినటువంటిది ఎవరో కాదు, రామకథను ప్రశ్నించగలిగినటువంటి వాడు ఒక హనుమంతుడే. కాబట్టి వీరు ఖచ్చితంగా హనుమంతుడు అయి ఉంటాడని చెప్పి, లేదు లేదు శ్వేతవర్ణంలోనే ఉంటాయని చెప్పి ఏకనాథుడు వాదిస్తాడు. కానీ ఆంజనేయ స్వామి ఒప్పుకోడు, ఎరుపు రంగులోనే ఉన్నాయంటే ఏకనాథ స్వామి అంటాడు, నువ్వు చూసావా, ప్రత్యక్షంగా చూసావా అంటే, చూశాను, నేను లంకకు వెళ్ళాను, నేనే హనుమంతుని అని చెప్పి ఆవేశంతో బయటపడతాడు. సరే నువ్వు హనుమంతుని అని చెప్పి నేను నమ్మానంటే నాకు రామదర్శనం చేయిస్తావా అంటాడు. తప్పకుండా. ఏకనాథుడికి జీవితాశయం రామదర్శనం కావాలని చెప్పి ఏకనాథుడిని తీసుకొని వెళ్ళి సీతారాముల వద్దకు తీసుకెళ్తాడు. తీసుకెళ్తే చెప్తాడు, అయ్యా రామా, నువ్వు నన్ను లంకకు పంపించావు కదా, లంకకు పంపించి పోయి చూసి వచ్చింది నేను కదా, అక్కడ పూలు ఎర్రగానే ఉన్నాయి అంటాడు. సీతమ్మ తల్లిని అడుగుతాడు రాముడు, సీతమ్మ తల్లి అక్కడ పూలు ఏ వర్ణంలో ఉన్నాయి, ఎందుకంటే అక్కడికి రాలేదు, నువ్వు ఉన్నది అక్కడ, ఆంజనేయ స్వామి వచ్చాడంటే సీతమ్మ తల్లి చెప్తుంది నీలివర్ణంలో ఉన్నాయని చెప్తుంది. ఎందుకు? తను ప్రేమించేటువంటి శ్రీరామచంద్రమూర్తి నీలిమేఘ శ్యాముడు కదా, నీలి రంగులో కనిపించాడు. ఏకనాథ్ మహారాజ్ ఏమో లేవు, అవి తెలుపు వర్ణంలోనే కనిపించాయంటారు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి చెప్తారు, మీ అందరి దృష్టి కరెక్టే, మీ దృష్టిని బట్టి పూలు కనిపించాయి. రావణుడి పైన ఆగ్రహంతో ఆంజనేయ స్వామి కళ్ళు ఎర్రబారాయి కాబట్టి పూలు ఎర్రగా కనిపించాయి, నువ్వు నన్ను ప్రాణప్రదంగా ప్రేమిస్తావు కాబట్టి నీకు నీలి రంగులో కనిపించాయి. ఏకనాథుడు గొప్పవాడు, ఎందుకనంటే గురువు ఆశ్రితుడు కదా, రామజనార్దనుడి యొక్క శిష్యుడు కదా. గురువు ఆశ్రయించినటువంటి వాడి యొక్క మనసు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా తెల్లగానే ఉంటుంది, అతనికి ప్రపంచంలో కనిపించేటివన్నీ స్వచ్ఛంగా కనిపిస్తాయి. ఇది గురువు యొక్క మహిమ. ఎందుకు మనం సాయిబాబాను ఆశ్రయించాం, ఆశ్రయించడం వల్ల వచ్చినటువంటి ఫలితం ఏమిటి అనేటువంటి దాన్ని విశ్లేషించుకుంటే మనం ఇతరుల కంటే భిన్నంగా ఉంటాము. ప్రతిదాన్ని కూడా ఒక పాజిటివ్ కోణంలో మనం చూడగలుగుతాము. గురువును ఆశ్రయించడం వల్ల వచ్చేటువంటి లాభాలే ఇవి. ఈరోజు 8వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు ఉన్నటువంటి సారాన్ని బోధించమని చెప్పి హరిహరరావు గారు అసైన్ చేయడం జరిగింది నన్ను. నిజంగా ఎంత గొప్ప అధ్యాయాలంటివి. సచ్చరితలో ప్రతి అధ్యాయం గొప్పదే, కానీ ప్రతి అధ్యాయం కంటే కూడా ఈరోజు మనం విశ్లేషణ చేసుకున్నటువంటి అధ్యాయంలో 11వ అధ్యాయం, 13వ అధ్యాయం, ఈవెన్ 8వ అధ్యాయం అన్నీ కూడా ఒక స్పెషల్, దేనికది ప్రత్యేకం. 8వ అధ్యాయం ఏం చెప్తుంది? 8వ అధ్యాయం మానవ జన్మ యొక్క ఆవశ్యకత ఏమిటి, ఆ మానవ జన్మను ఏ విధంగా తరించుకోవాలి, మనం ఎట్లా వృధా చేసుకుంటున్నామని చెప్పి. ఎందుకంటే శ్రీ సాయి సచ్చరిత మన జీవితానికి ఎంత అద్భుతంగా ఉపయోగపడుతుందంటే, మన జీవితంలో మనకు సచ్చరిత చేసినటువంటి మార్గదర్శనం, అది చేసేటువంటి మేలు ఏది చేయదు. మీకు ఒక సంఘటన చెప్తాను. మనకు ఏదైనా రోగం వచ్చిందనుకోండి, పలానా స్పెషాలిటీ రోగాలు ఉంటాయి, పలానా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాం, రోగాన్ని నయం చేసుకుంటాం. మనసుకు రోగం వస్తే ఎవరు బాగు చేయగలుగుతారు? మనసుకు వచ్చేటువంటి రోగాన్ని ఒక్క సద్గురు చరణాలు, వారి చరిత్ర మాత్రమే మన మనసుకు వచ్చేటువంటి మాయ రోగాన్ని తొలగిస్తాయి. ఎందుకంటే ఎవరైతే సత్సంగాన్ని ఆశ్రయిస్తారో, సచ్చరితను పట్టుకొని ఉంటారో, వారికి మాయ రోగము రాదు, మానసిక రోగము రాదు. ఎందుకో తెలుసా? నేను సచ్చరిత గురించి రాసుకున్నప్పుడు సచ్చరిత ఏం చేస్తుందంటే, అక్షర గులికల సంజీవనం అమోఘ లీలల సారం లీలా మానుష చరితం సచ్చరితం సాయి చరితం. ఏం చేస్తుంది? సచ్చరితలో ఉన్నటువంటి అక్షరాలు అక్షర గులికల సంజీవనాలు అవుతాయి. మనలో ఉన్నటువంటి మాయ రోగాన్ని, మానసిక రోగాన్ని, అనేక రకాలైనటువంటి దుర్గుణాలను
ఒక్క శ్రీ సాయి సచ్చరితలో ఉన్నటువంటి ఈ అక్షరాలనేటువంటి గుళికలు తొలగించేస్తాయి. నిజం చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీ ఆత్మసాక్షిగా చెప్పండి. సచ్చరితను ఆశ్రయించక ముందు, సచ్చరితను ఆశ్రయించిన తర్వాత మన ప్రవర్తనలో, మన ఆలోచనలో, మన నడవడికలో మార్పు వచ్చిందా లేదా? వచ్చిందిగా. దీన్ని మనం నమ్ముతాంగా. ఇది నమ్మినటువంటి వాళ్ళము సచ్చరితకు దానికి విరుద్ధంగా మనం ప్రవర్తించం. శ్రీ సాయి సచ్చరిత 8వ అధ్యాయము కొన్ని సందర్భాల్లో హేమాడ్ పంత్ చాలా కటువుగా రాస్తాడు. ఎంత కటువుగా రాస్తాడంటే, మానవ జన్మ తీసుకొని కుక్కల వలె మన జీవితాన్ని వృధా చేసుకుంటే ఎలా అని ప్రశ్నిస్తాడు. కుక్కలు కూడా యథేచ్ఛగా పిల్లల్ని కంటాయి, యథేచ్ఛగా తిరుగుతుంటాయి, వాటి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాయి. ఎందుకంటే వాటికి కర్మ ఫలితంగా జన్మ ఎత్తింది. కానీ పాపకర్మలు సమానమైనప్పుడు, ఒకే రకమైనటువంటి స్థాయికి వచ్చినప్పుడు, 50-50కి వచ్చినప్పుడు అప్పుడు మనం మానవ జన్మ తీసుకుంటాం. మరి మానవ జన్మ తీసుకున్న తర్వాత 50-50 ఉన్నటువంటి చెడు కర్మలు, సుకర్మలు రెండు 50-50 కిలోలు ఉన్నాయి. మరి మానవ జన్మ తీసుకున్న తర్వాత మనం ఎంత విజ్ఞతతో ఉండాలనేటువంటిది 8వ అధ్యాయం చెప్తుంది. ఎంత విజ్ఞతతో ఉండాలంటే, ఈ 50% ఉన్నటువంటి సుకర్మలను 60, 70, 80% పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అవకాశం బాబా మనకిస్తాడు. బాబా చెప్పినట్టు తృప్తిగా బ్రతకగలిగితే, ఏ అకర్మలు చేయకుండా ఉండగలిగితే, నువ్వు సుకర్మలు చేయాల్సిన అవసరం లేదు. అకర్మల వైపు వెళ్లకుండా ఉంటే నీ యొక్క పుణ్యం అనేటువంటి బ్యాలెన్స్ షీట్ పెరుగుతూ ఉంటుంది. ఆ బ్యాలెన్స్ షీట్ని పెంచుకోవడానికి ఈ సద్గురువు యొక్క కథామృతం, సద్గురువు యొక్క కథామృతాన్ని అవగాహన చేసుకోకుండా, ఆయన చరిత్రను మనం అర్థం చేసుకోకుండా మనం ఏ పుణ్యకార్యాన్ని మనం చేయలేము. అందుకనే 8వ అధ్యాయం చాలా అద్భుతమైనటువంటి బోధన మనకు చేస్తుంది. ఎందుకంటే ఒక విషయం చెప్తారు ఇక్కడ హేమాడ్ పంత్, జీవించడానికి కావలసినటువంటి దానికోసం శరీరం యొక్క ఆలనా పాలన చేసుకోండి. ఇంకా దేని గురించి మీరు ప్రయాసపడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి సద్గురువు యొక్క చరణాలను ఆశ్రయించిన తర్వాత నువ్వు దేని గురించి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. నీకు రావాల్సినటువంటివన్నీ కూడా సద్గురువు ఇస్తాడు. కాబట్టి ఈ మానవ జన్మ యొక్క సార్థకత వైపు నువ్వు వెళ్ళు అనేటువంటి విషయాన్ని 8వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. అంతేకాదు ఒక సత్యాన్ని చెప్తుంది. ఎప్పుడూ కూడా శరీరం, ఇల్లు, భార్య, బిడ్డలు అనేటువంటి వ్యామోహంలో బ్రతికితే నీ బ్రతుకంతా అందులోనే వృధా అయిపోతుంది. నువ్వు సద్గురువును ఆశ్రయించింది కేవలం ఆ కోవకు సంబంధించినటువంటి కోరికల కోసం కాదు, నువ్వు సద్గురువును ఆశ్రయించినటువంటి దానికి ఫలితాన్ని నువ్వు పొందాలనేటువంటి విషయం చెప్తుంది. ఎంత అద్భుతమైనటువంటి సత్యాన్ని చెప్తాడంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి జీవితంలో అని చెప్తుంది సచ్చరిత. ఏమిటంటే, నీ యొక్క మృత్యువును ఎవరూ ఆపలేరు. కాలం గడుస్తున్నా కొద్దీ నీ జీవితం ముందుకు సాగుతుందని నువ్వు అనుకుంటావు. అరే ఈరోజు స్కూటర్ ఉంది, రేపు కారు వచ్చింది, ఈరోజు మామూలు ఇల్లు ఉంది, రేపు బంగ్లా వచ్చిందని చెప్పి నువ్వు లెక్క పెట్టుకుంటుంటావు. కానీ కాలం ఏం చేస్తుందో తెలుసా? కాలం నీ యొక్క ఆయువును గుణిస్తూ ఉంటుంది. సరైనటువంటి సమయం వచ్చిందా లాగేస్తున్నటువంటి సమయంలో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అరే నా జీవితాన్ని నేను ఎంత వృధా చేసుకున్నానని చెప్పి. కాబట్టి కాలం నీ ఆయువును గుణిస్తూ ఉంది, లెక్క పెడుతూ ఉంది. మనందరము కూడా పుట్టినరోజు జరుపుకుంటాం. 50వ పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటారు, 60వ పుట్టినరోజు షష్ఠి పూర్తి జరుపుకుంటారు. కానీ ఈ కాలంలో నేను ఏం సాధించాను? సద్గురువును ఆశ్రయించినటువంటి వాళ్ళు ప్రతి సంవత్సరం మన జీవితానికి సంబంధించినటువంటి దాన్ని పునరాలోచన చేసుకోవాలి. మళ్ళీ వచ్చే సంవత్సరం నాటికి మనం ఏమైనా మారగలుగుతామా? మనం ఏమైనా కొంతనైనా సంపాదించుకోగలుగుతామా? సంపాదన అంటే డబ్బు కాదమ్మా, కొంతనైనా పుణ్యాన్ని ఆర్జించగలుగుతామా? ఎందుకంటే అది లేకపోతే మానవ జన్మకు పరమార్థం అనేటువంటిది ఉండదనేటువంటి విషయం శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది. ఎంత అద్భుతంగా హేమాడ్ పంత్ రాస్తారంటే, నీ భుజాలపైన తల్లిదండ్రులను మోసుకెళ్ళినట్టే నిన్ను కూడా మోసుకెళ్ళేటువంటి రోజు ఒకటి వస్తుంది, జాగ్రత్తగా ఉండు సుమా అని చెప్తాడు. కాబట్టి ఆ రోజు వచ్చే సమయానికి మనం సాధించాల్సినటువంటి పుణ్యకర్మలన్నింటినీ కూడా మానవ జన్మ యొక్క సార్థకతను మనం దాన్ని సాధించుకోవాల్సినటువంటి
అవసరం ఉంటాయి. ఎందుకు మానవ జన్మకి ఇంత ప్రాధాన్యత? ఏ జీవిపైన చూపెట్టినటువంటి కృపా కరుణ ఒక్క మానవునిపైనే ఎందుకు భగవంతుడు చూపెట్టాలి? ఎందుకనంటే సచ్చరితలో ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని రాస్తారు దీనికి సంబంధించి. ఎందుకంటే మనకు మానవ జన్మకు సంబంధించినటువంటి సార్థకతకు సంబంధించినటువంటి దాంట్లో వేదం గురించో ఉపనిషత్తు గురించో ఇంకో దాని గురించో చెప్తే మనకు అర్థం కాదు. ఎంత సింప్లిఫై చేసి చెప్తారంటే హేమాడ్ పంతు, భగవంతుడు ఈ సృష్టిని సృష్టించాడు. సృష్టించినటువంటి భగవంతుడు అనేక రకాలైనటువంటి జీవరాశులను సృష్టించాడు. అవి యథేచ్ఛగా తిరుగుతున్నాయి, ఏమీ చేయట్లేదు. భగవంతుడు ఎంతో కౌశల్యంతో సృష్టించినటువంటి ఈ సృష్టిని అవి అనుభవించలేకపోతున్నాయి, నోటితో ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాయి. అందుకనే ఈ భూలోకంలో మానవుణ్ణి భగవంతుడు సృష్టించాడు. ఎందుకంటే ఒక్క మానవుడు మాత్రమే భగవంతుడు సృష్టించినటువంటి ఈ ప్రకృతిని ఆస్వాదిస్తాడు. అంతేకాదు ఈ సృష్టిలో ఉన్నటువంటి అందాలను, ఈ సృష్టిలో ఉన్నటువంటి సృష్టి రహస్యాన్ని ఒక్క నరుడు మాత్రమే తెలుసుకోగలుగుతాడు, ఇతర ఏ జీవి తెలుసుకోలేదు. అందుకనే తనను నిత్యము స్మరించేటువంటి, తన ఎరుకలో ఉన్నటువంటి, ఎందుకంటే వేరే జీవరాశులు ఏవి కూడా భగవంతుని ఎరుకలో ఉండవు, ఒక్క మానవుడు మాత్రమే భగవంతుని ఎరుకలో ఉంటాడు. ఒక్క మానవుడు మాత్రమే భగవంతుని యొక్క స్మరణ చేస్తాడు. అందుకోసము భగవంతునికి నరుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ అయ్యాడు. ఎందుకంటే ఎవరైనా సరే మనము ఒక మంచి పని చేశాం, అందమైనటువంటి అల్లికలు మీరు అల్లారు, ఎవరూ దాని గురించి మాట్లాడక, ఎవరూ దాని యొక్క అందాన్ని వర్ణించకపోతే ఎట్లా ఉంటుంది? అసంతృప్తిగా ఉంటుంది. భగవంతుడు కూడా అంతే. భగవంతుడు మీరు చూడండి, ప్రకృతి ఎంత రమణీయంగా ఉంటుందో. ప్రకృతిలో నెమలిని సృష్టించాడు, ప్రకృతిలో అందమైనటువంటి పక్షులను సృష్టించాడు, కొండలను, కోనలను, సెలయేళ్లను, నదులను, సముద్రాలను, ఇవన్నింటినీ సృష్టించాడు. వీటన్నింటినీ ఏ జీవి ఎంజాయ్ చేయట్లేదు, ఒక్క మనిషి మాత్రమే ఎంజాయ్ చేస్తున్నాడు. భగవంతునికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాడు. భగవంతుడా, ఇంత రమణీయమైనటువంటి ప్రకృతిని ఇచ్చినందుకు నీకు శతకోటి నమస్కారాలని అంటాడు. అంతేకాదు ఈ ప్రకృతి ద్వారా లబ్ధి పొందేటువంటిది ఒక మానవుడు మాత్రమే. అందుకని భగవంతుడు మానవునికి ఎప్పుడూ కూడా శ్రేయస్సు చేయాలనుకుంటాడు. ఎవరైతే ఎప్పుడూ నిత్యం భగవంతుని యొక్క ధ్యాసలో ఉంటారో అటువంటి వారికి ఈ అనుభవం కలుగుతుంది. కాబట్టి మానవ జన్మకు ఉన్నటువంటి ప్రాధాన్యత చాలా గొప్పది. అంతేకాదు బాబా వారి జీవన విధానానికి సంబంధించి సచ్చరితలో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పాఠం ఉంటుంది. బాబా మానవ జన్మను ఏ విధంగా సార్థకత చేసుకోవాలనడానికి ఆయన యొక్క జీవన విధానం మనకు ఒక నిదర్శనం. బాబా జీవన విధానం ఎలా ఉండేది? బాబాకి ఎప్పుడైనా అసంతృప్తి ఉందా? ఇంటికెళ్ళి అమ్మా రొట్టె అని అడిగితే ఇస్తే సంతోషించాడు, ఇవ్వకపోయినా సంతోషించాడు. ఇంకొకటి, బాబా వారు చేసినటువంటి భిక్ష కూడా కేవలం తన ఉదరపోషణ కోసం చేసుకోలేదమ్మా, అక్కడ కూడా పరోపకారం ఉంది. మామూలుగా షిర్డీకి చాలామంది ఫకీర్లు, రోడ్లంటే వెళ్ళేటువంటి సాధువులు, సన్యాసులు వీళ్ళందరూ వచ్చేటువంటి వారు, వాళ్ళందరికీ ఆవాసం అక్కడ ఉన్నటువంటి చావడి లేకపోతే ద్వారకామై బయట ఆరు బయట ఉన్నటువంటి స్థలం ఇదే. బాబా భిక్షను చేసుకుని వచ్చి ఆ భిక్ష యొక్క సమానంగా అందరికి పంచేటువంటి వాడు, ఈ మూగజీవులకు పెట్టేటువంటి వాడు, తననే ఆధారంగా చేసుకుని ఉన్నటువంటి ఫకీర్లకు పెట్టేటువంటి వాడు, ఎప్పుడూ కూడా అసంతృప్తితో ఉండలేదు. భగవంతుడు సద్గురువు యొక్క అవతారం తీసుకొని ఏం చెప్పాడు? భగవంతుడు నన్ను ఏ స్థానంలో పెట్టాడో, ఏ స్థితి అయితే నాకు ఇచ్చాడో ఆ స్థితిలో నేను ఆనందంగా ఉన్నానంటాడు బాబా. అది బాబా ఒక్కరి విషయంలో కాదు, బాబా చెప్పినటువంటి ఆ మాట మనకు సంబంధించి కూడా అది వర్తిస్తుంది. చాలామంది మన మానవ జీవితాన్ని అగమ్య గోచరం చేసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ఆశ, వ్యామోహం. ఉన్నటువంటి ఇంట్లో తృప్తిగా ఉండము, ఎదురుగా ఉన్నటువంటి డూప్లెక్స్ హౌస్ని చూసి అది నాకు ఎప్పుడు ప్రాప్తిస్తుందా అంట. అరే భగవంతుడు నీకు కావలసినటువంటి ఆవాసాన్ని ఇచ్చాడే, దాంట్లో తృప్తి ఉండదే. తృప్తి లేకుండా ఎదురుంటి మేడ వైపు చూస్తూ ఉంటాం అంటే నీకు ఇప్పుడు భగవంతుడు ప్రాప్తించినటువంటి వృధానేగా, నీ కృతజ్ఞత లేదుగా. అరే 10 కాసుల బంగారం ఉంది, ఆ కదుప అది 10 కాసుల బంగారంతో తృప్తిగా ఉంటామా?
ఫంక్షన్కి వెళ్తే ఇంకొక ఆమె 20 కాసుల బంగారం వేసుకొస్తే దానిపైన. మన జీవితం అంతా కూడా ఇలానే కొనసాగుతూ ఉంటుంది. దీంట్లోనే మన సమయాన్ని పూర్తిగా వృధా చేసుకుంటాం. 8వ అధ్యాయం ఖచ్చితంగా మళ్ళొకసారి మీరు పారాయణ చేయండి అమ్మా. ఈసారి మీకు ఒక భిన్నమైనటువంటి కోణం అర్థమవుతుంది. 8వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం, మానవ జన్మ యొక్క ప్రాధాన్యత ఏమిటి ఇదంతా. కానీ ఒకసారి దాన్ని బాగా పరిశీలనగా చదువుకుంటే మన జీవితంలో ఏమి లోపాలు ఉన్నాయనేటువంటి విషయాలు అక్కడ అర్థమవుతాయి. నీ ఆలోచన ఎలా ఉంది, ఆ ఆలోచన ఎలా మార్చుకోవాలి అనేటువంటిది 8వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. ఈ 8వ అధ్యాయంలో ముఖ్యంగా బాబా వారు ఒక మాట చెప్తారు, రాజవైభవం కన్నా పేదరికమే శ్రేష్టమైందని చెప్తాడు. అరే, ఎవరైనా రాజవైభవాన్ని వదిలేసి పేదరికాన్ని ఎవరు కోరుకుంటారు? అసలు ఈ పేదరికం అనేటువంటి దానికి అర్థం ఏమిటి? పేదరికం అంటే లేకుండా ఉండడమా? పేదరికం అంటే డబ్బు లేకుండా, ఏం లేకుండా మనం ఇతరులపైన ఆధారపడ్డము, లేకపోతే పూర్తి దరిద్రంలో ఉండడము? బాబా చెప్పినటువంటి పేదరికం వేరమ్మ. బాబా ఎప్పుడూ కూడా తన బిడ్డల్ని పేదరికంలో ఉంచడు. బాబా చెప్పినటువంటి ఈ పేదరికానికి అర్థం ఏమిటో తెలుసా? అనవసరంగా ఉట్టికి ఎగరొద్దమ్మా, ఉన్న చోట తృప్తిగా ఉండడమే అదే అసలైనటువంటి పేదరికం. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి దాంట్లో తృప్తిగా ఉండడమే పేదరికం. బాబా చెప్పినటువంటి పేదరికం అది. పేదరికం అంటే గుడిసెలో జీవించడం, చాలా హీన స్థితిలో ఉండడం కాదు. బాబా చెప్పినటువంటి పేదరికం అనవసరంగా నీ రాతలో లేనటువంటి దానికోసం నువ్వు ఎగరవద్దు. నీ రాతలో లేదేంటి? రాజవైభవం. భగవంతుడు నీకు రాసిన రాత ఏమిటి? తృప్తి. అదే పేదరికం. ఆ తృప్తిగా బ్రతకడమే అసలైనటువంటి పేదరికం. అమ్మా, కాకాసాహెబ్ దీక్షితు గొప్ప భక్తుడు కదా. ముంబైలో ఆయన పేరు చెప్పితే అనేక పనులు జరిగేవి. సోలిసిటర్ కంపెనీలలో కాకాసాహెబ్ దీక్షిత్ మా కంపెనీలో ఉన్నాడని చెప్పి మా లెటర్ హెడ్ మీద, ఇప్పుడు మామూలుగా మనం గుడి కట్టినప్పుడు, చందాలు చేసేటప్పుడు ఊర్లో కొంతమంది పెద్దల పేర్లు గౌరవ సలహాదారులుగా వేస్తాం. ఎందుకంటే వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు చెక్ పాయింట్ పెడతారు, నిధులు దుర్వినియోగం కావని చెప్పి పలుకుబడి కలిగినటువంటి వాళ్ళ వ్యక్తుల పేర్లు మనం వేస్తాం ఏదైనా మంచి కార్యం చేసేటప్పుడు. అట్లానే ఆ రోజుల్లో కాకాసాహెబ్ దీక్షిత్ పేరు, నీ పేరు పెట్టుకుంటాను చాలా ఫర్ములో అని చెప్పి అడిగేటువంటి వాడు. అటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ జీవితం ఇది కాదు, ఆర్భాటం కాదు, సద్గురు చరణాల వద్ద నా జీవితాన్ని ఎంత సమయం గడుపుతానో ఆ సమయమే ఆ జీవితంలో సద్వినియోగమైంది తప్ప మిగతాదంతా దుర్వినియోగమే అని చెప్పి విల్లేపార్లేలో బంగులాలో పట్టు పాన్పు మీద పండుకునేటువంటి కాకాసాహెబు ఏమాత్రం కూడా వేషజాలకు పోకుండా సద్గురు చరణాలే ప్రధానం అని చెప్పి వచ్చి షిరిడీలో రేకుల రూములో నేలపైన పడుకున్నమ్మా. ఈ పాదాలు పోతే మళ్ళీ దొరకవు, ఈ జన్మ పోతే మళ్ళీ ఏ జన్మ వస్తుందో తెలియదు, ఆ జన్మలో మళ్ళీ నాకు సద్గురువు లభిస్తాడో లేదో తెలియదు, ఈ జన్మలో ఆయన లభించాడు, ఆయనను వదలకూడదు అనేటువంటి దాంతో పట్టుకున్నారు. అది తృప్తి. పేదరికం అనేటువంటి దాన్ని బాగా అర్థం చేసుకుంటే ఏంటంటే, లౌకికంగా కూడా మీకు తెలుసు కదమ్మా, వ్యాపారం చేసేటువంటి వాళ్ళు రాత్రిపూట నిద్రపడుతుందమ్మా వ్యాపారం చేసేవాడికి. అదే రోజు రిక్షా దొరుకుకొని ఆటో నడుపుకునేటువంటి వాడు 10 గంటలకల్లా గుర్రు పెట్టి పండుకుంటాడు. ఎందుకు? తృప్తి. సార్ ఈరోజు 300 వచ్చాయి, కుటుంబం గడిచిపోయింది. తృప్తి. ఆ తృప్తి మనలో ఉంటుందా? బాబా మనకు ఉపదేశించినటువంటి పేదరికం తృప్తిగా బ్రతకండి అని చెప్పి, ఆ తృప్తిలోనే ఆనందం ఉంటుంది. తృప్తిగా బ్రతుకుతున్నాం అనుకోండి, ఇప్పుడు మనకు దేనిపైన యావలేదు. ఎదుటి వాళ్ళు డూప్లెక్స్ కట్టుకున్నా, ట్రిప్లెక్స్ కట్టుకున్నా, ఇంకేది కట్టుకున్నా అటువైపు యావబోదు. నువ్వు తృప్తిగా బ్రతుకుతున్నప్పుడు నీ యావ ఎడిపోతుంది? సద్గురు భక్తి వైపే కదా వెళ్ళేది. అమ్మయ్య చాలు బాబా, జీవితానికి ఇది చాలు, ఇక నాకు కోరుకునేది, నాకు కావాల్సింది నువ్వు ఎప్పుడూ జీవితాంతం తోడుగా ఉంటే చాలు అనేటువంటిది. ఆ తృప్తికి వచ్చామనుకోండి, జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది. మనం ముందు మాట్లాడుకున్నట్టు మన అకౌంట్లో, మన సేవింగ్ అకౌంట్లో పుణ్యం అనేటువంటిది అది పెరుగుతూనే పోతూ ఉంటుంది కదా, బ్యాలెన్స్ పెరుగుతుంది కదా. పుణ్యం అనేటువంటి బ్యాలెన్స్ పెరగాలంటే ఒక 1000 మందికి అన్నదానం చేస్తే నీ పుణ్యం అనేటువంటి బ్యాలెన్సు 10 పైసలు పెరుగుతుంది. అదే నువ్వు తృప్తిగా నీలో ఉన్నటువంటి దుర్లక్షణాలను అన్నింటినీ తొలగించుకొని ఒక
సాధు జీవిలాగా బాబా చెప్పినటువంటి మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటే నీ పుణ్యం 100 రూపాయలు పెరుగుతుంది. ఎందుకు అన్నదానం 1000 మందికి చేస్తే ఎందుకు 10 పైసలే పెరుగుతుంది? మనం తృప్తిగా బ్రతుకుతూ బాబా చెప్పినటువంటి మార్గంలో నడిస్తే ఎందుకు 100 రూపాయలు పెరుగుతుంది? ఎందుకు చెప్పనా? మీరేమీ అనుకోవద్దు, వాస్తవాలు మనం మాట్లాడుకుందాం. బాబా నా బిడ్డకు పెళ్ళి 6 ఏళ్ళు అయింది. 6 ఏళ్ళు అయింది, సంతానం కలగట్లేదు బాబా. నా బిడ్డకు సంతానాన్ని అనుగ్రహిస్తే ఓ గురువారం అన్నదానం చేస్తాను. గురువారం అన్నదానానికి మహా అంటే ఎంత అయిద్దమ్మా? 10,000 అయింది, 5,000 అయింది, 3,000 అయింది, ఇంత అయింది. దీనికంటే ముందు ఏం చేస్తాడు తెలుసా? మీ అల్లుడు కూతురు మీరందరూ ఫెర్టిలిటీ సెంటర్లో 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి వస్తారు. ఫలితం లేదు అక్కడ. బాబా దగ్గరికి వచ్చి కొంగు చేసి మీ మొరను చెప్తే బాబా దయదలిచి నీ కూతురుకో బిడ్డనిస్తాడు. దాని ఫలితము ఒక 100 మందికి సరిపడే 200 మందికి సరిపడే అన్నదానంతో సమానమాలి. అందుకని అక్కడ 10 పైసల పుణ్యమే వస్తుంది. ఆ 10 పైసల పుణ్యాన్ని సంపాదించుకోవాలి, 100 రూపాయల పుణ్యాన్ని సంపాదించుకోవాలి. ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి. అట్లని చెప్పి మీరు బాబా మార్గంలో సేవా కార్యక్రమాల్లో ఉండొద్దని నేను చెప్పా, ఉండాలి. ఆ ఉంటూనే ఇంకా నీ బ్యాలెన్స్ని ఎలా పెంచుకోవాలనేటువంటి దాన్ని ఆలోచించుకోవాలి. అప్పుడే బాబా మార్గంలో నీవు సరైనటువంటి మార్గంలో ఉన్నట్టు. మనం అంటాం కదా, ఈ పిల్లవాడు ప్రవర్తన బాగలేదండి, వాడు రోజు స్కూల్కి వెళ్ళడు, వారానికి 2 సార్లు వెళ్తాడు, ఇంట్లో అబద్ధం చెప్తున్నాడని. మన పరిస్థితి కూడా అంతే. నేను బాబా భక్తున్నండి, బాబా భక్తురాలండి అని చెప్తాను. ఆ పిల్లవాడు కూడా నేను ఇంజనీరింగ్ చదువుతున్నానని చెప్తాను. వాడు స్కూల్కి నెగ్గట్టినట్టే మనం కూడా బాబా మార్గంలో స్మరణను ఎగ్గొడతాం, శ్రవణాన్ని ఎగ్గొడతాం, సత్సంగాన్ని ఎగ్గొడతాం, అన్నింటినీ ఎగ్గొట్టేస్తాం. పోతాం, సత్సంగానికి పోతాం, బాబా గుడికి పోతాం. ఎప్పుడు పోతాం? మనకు వీలైనప్పుడు. మరి మన ప్రవర్తన సరిగ్గా ఉందా? బాబా మార్గంలో ముందు మన ప్రవర్తన సరైనటువంటి విధంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం బాబా మార్గంలో బాబాను చేరినందుకు పొందాల్సినటువంటి దాన్ని, ఆర్జించాల్సినటువంటి దాన్ని మనం ఆర్జిస్తాం. బాబా మార్గంలో మనం అందరం కూడా ఎక్కడ విఫలమవుతామంటే, ఇక్కడ సంపాదించుకోవడానికి, ఆర్జించడానికి మస్తు అవకాశం ఉంది, చాలా అవకాశాలు ఉన్నాయి. స్మరణ చేస్తూ ఉండు, ఎంత గొప్పగా నువ్వు పుణ్యాన్ని ఆర్జిస్తావు. శ్రవణం చేస్తూ ఉండు సచ్చరితను, ఎంత గొప్ప లబ్ధిని నువ్వు పొందుతావు. వీటన్నింటినీ వదిలేసి ఇంకో దాంట్లోకి వెళ్తాం. ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయి, ఎందుకంటే మనకు బాబా స్మరణకు మించినటువంటి సాధన లేదనేటువంటి సచ్చరిత చెప్తుంది. కథాశ్రవణానికి సంబంధించినటువంటి ఉపాసన లేదని సచ్చరిత చెప్తుంది. ఈ రెండే. అమ్మ, ఇక్కడ నయా పైసా ఖర్చు ఉందా? మనందరం కూడా కాశీకి పోవాలంటే ఎంత ఖర్చు అంటారుగా, కాశీకి పోతే పుణ్యం వస్తుందని. కాశీకి పోతే ఎంత పుణ్యం వస్తుందో, నీ ఇంట్లో ఉండి నువ్వు సద్గురువు యొక్క కథను శ్రవణం చేసినా, ఆయన యొక్క నామాన్ని స్మరించినా అంతే పుణ్యం వస్తుంది. కానీ పైసలే ఖర్చు లేనటువంటి ఉపాసనను బాబా మనకు బోధించాడు, దాన్ని వదిలేస్తున్నాం. కాబట్టి మనం చాలా పొదుపరులం, అనవసరంగా దేనికోసం ఖర్చు పెట్టం. ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చేసరికి చాలామంది 100 ఇవ్వాలని ఉంటుంది, కానీ అప్పుడప్పుడు మనం 50 ఇస్తూ ఉంటాం. కానీ మనకు బాబా ఆ 50తో కూడా పని లేనటువంటి అద్భుతమైనటువంటి ఉపాసన, సచ్చరిత యొక్క శ్రవణాన్ని, మననాన్ని, వారి యొక్క నామస్మరణను మనకిచ్చారు. అది గొప్ప అవకాశంగా మనందరం కూడా దాన్ని అందిపుచ్చుకోవాలి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.